రేపు లోక్సభ ఎన్నికల్లో 5వ విడత పోలింగ్ జరగనుంది. 49 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నా అందరి చూపు మాత్రం 2 నియోజకవర్గాల మీదే ఉంది. అవే ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ. కాంగ్రెస్కు కంచుకోటలైన ఈ 2 స్థానాల్లో ఆసక్తికర పోటీ నెలకొంది. దశాబ్దాలుగా తమకు కంచుకోటగా నిలిచిన రాయ్బరేలీ ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అటు బీజేపీ సైతం గెలుపుపై ధీమాతో ఉంది. గత 20 ఏళ్లుగా తమకు ఓటమి లేని రాయ్బరేలీలో మరోసారి జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ పార్టీ ఊవిళ్లూరుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో నిలవడంతో ఆ పార్టీ గెలుపుపై మరింత విశ్వాసంతో ఉంది. 25 ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి అమేథీలో కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నారు. గత ఎన్నికల్లో అమేథీలో కాంగ్రెస్ ను కంగు తినిపించిన బీజేపీ పార్టీ మరోసారి సత్తా చాటాలని చూస్తోంది. ఈ 2 చోట్ల అంతా తానై ప్రియాంక గాంధీ ప్రచారం నిర్వహించారు. సోనియా గాంధీ 2 దశాబ్దాలుగా రాయ్బరేలీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించి ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో ఆ స్థానంలో మొదట ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. ఇప్పటికే కేరళలోని వయనాడ్ నుంచి పోటీలో ఉన్న రాహుల్ 2వ స్థానంగా రాయ్బరేలీని ఎంచుకున్నారు. అటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడంపై ఎన్డీఏ కూటమి నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ అక్కడ బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఓటమి భయంతోనే అమేథీ నుంచి రాహుల్ గాంధీ పారిపోయారని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలందరూ విమర్శించారు. రెండు 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్ సింగ్ నే బీజేపీ మరోసారి రాయ్బరేలీ నుంచి బరిలోకి దించింది. 1998 తర్వాత ఇక్కడ గెలవని బీజేపీ ఈసారి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టాలని చూస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది. అమేథీ గాంధీ కుటుంబానికి కంచుకోట. 2019లో కమలదళ దండయాత్రలో ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో కూడా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓడిపోయారు. దీంతో ఈ స్థానాన్ని తిరిగి దక్కించుకునే బాధ్యతను కాంగ్రెస్ అధిష్టానం గాంధీల నమ్మకస్తుడైన కిషోరీలాల్కు అప్పగించింది. పాతికేళ్ల తర్వాత తొలిసారి గాంధీ కుటుంబేతర వ్యక్తి కాంగ్రెస్ తరపున అమేథీలో పోటీకి దిగారు. గత 4.5 దశాబ్దాలలో దాదాపు 31 ఏళ్లు అమేథీ లోక్సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలుపొందారు.
ఆయన ఆకస్మిక మరణం తర్వాత రాజీవ్ గాంధీ బరిలోకి దిగారు. అప్పటి నుంచి 1991 వరకు ఆయనే అమేథీ ఎంపీగా కొనసాగారు. 1999లో సోనియా గాంధీ పోటీ చేశారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమేథీని రాహుల్ గాంధీకి అప్పగించారు. అలా 2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. కానీ గత ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. గాంధీ కుటుంబేతరులు ఈ స్థానం నుంచి పోటీ చేయకపోవడం గత 3 దశాబ్దాల్లో ఇది రెండోసారి మాత్రమే. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ స్థానాన్ని కాంగ్రెస్ సతీష్ శర్మకు అప్పగించింది. ప్రస్తుత ఎన్నికల్లో కిషోరీ లాల్ శర్మను నిలబెట్టింది. మరోసారి బీజేపీ నుంచి స్మృతి ఇరానీ బరిలోకి నిలిచారు. దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా నిలిచిన రాయ్బరేలీ, అమేథీ లోక్సభ నియోజకవర్గాల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీని విజయ తీరానికి చేర్చే బాధ్యతను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తీసుకున్నారు. 2 చోట్ల ప్రచారాన్ని అంతా తానై ప్రియాంక గాంధీ నిర్వహిస్తున్నారు. తెర వెనుక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా నిలుస్తున్నారు ప్రియాంక గాంధీ. ఇక ఈ పోరాటంలో కాంగ్రెస్ కంచుకోటను కాపాడుకోగలదా అన్నది ఉత్కంఠగా మారింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే 20న పోలింగ్ జరగనుంది. బీహార్లోని 5 నియోజకవర్గాల్లో మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. హాజీపూర్ నుంచి దివంగత నేత రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్, సారణ్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఉన్నారు. అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్ధమైన వారసులకు బీహార్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సోషలిస్టు నాయకుడు జయప్రకాష్ నారాయణన్ పుట్టిన నేల సారణ్. ఇది అత్యంత ప్రతిష్టాత్మక నియోజకవర్గం. 2008 వరకు చాఫ్రా పేరుతో ఈ నియోజకవర్గం ఉంది. డీలిమిటేషన్ తర్వాత సారణ్గా మారింది. 1977లో లాలూ తన పార్లమెంటు రాజకీయ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. 2009లో సారణ్ నుంచి లాలూ గెలిచారు. లాలూకు దానా కుంభకోణ కేసులో శిక్ష పడటంతో పదవిని కోల్పోయారు. ఆ తర్వాత 2014లో మోదీ వేవ్లో బీజేపీ నుంచి పోటీ చేసిన రాజీవ్ ప్రతాప్ జూడి గెలిచారు. 2019లోనూ ఆయనే గెలిచారు. దీంతో లాలూ సారణ్ నియోజకవర్గంపై పట్టు కోల్పోయారు. మళ్లీ సారణ్పై పట్టు సాధించేందుకు లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆర్జేడీ తరపున బరిలోకి దిగారు. మరోవైపు రూడీ హ్యాట్రిక్ పై కన్నేశారు. రూడీ రాజ్పూత్ వర్గానికి, రోహిణి యాదవ్ వర్గానికి చెందినవారు. ఇద్దరూ ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్లో మరో ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ సీతామఢి. 2014లో ఎన్డీఏ ఇక్కడ విజయం సాధించింది. 2019లో జేడీయూ గెలిచింది. ఈ నియోజకవర్గంలో ముస్లింలు 21%, ఎస్సీలు 11% ఉన్నారు. ఇక్కడి ప్రజలు తరచూ అభ్యర్థులను మారుస్తూ ఉంటారు. నావల్ కిషోర్ రాయ్ సీతామఢి నుంచి 3 సార్లు గెలుపొందారు. ఈసారి ఆర్జేడీ నుంచి అర్జున్ రే, జేడీయూ నుంచి దేవేష్ చంద్ర ఠాకూర్, బీఎస్పీ నుంచి బోలా సింగ్ బరిలో ఉన్నారు. ఇక్కడి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 బీజేపీ చేతిలో ఉన్నాయి. ముస్లింలు, దళితుల ఓట్లపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
బీహార్ ఉత్తర ప్రాంతంలోని దర్భంగా డివిజన్లో ఉన్న మధుబని నగరం మిథిల సంస్కృతికి కేంద్ర స్థానం. 2014, 2019లలో బీజేపీ ఇక్కడ గెలుపొందింది. ఈసారి బీజేపీ తరపున అశోక్ కుమార్ యాదవ్, ఆర్జేడీ తరపున అలీ ఆఫ్రాద్ ఫాత్మీ, ఎంఐఎం తరపున వకార్ సిద్దికీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం కూడా ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఉత్తర బీహార్లోని తిర్హుత్ డివిజన్కు ముజఫర్పూర్ కేంద్ర స్థానం. 2014, 2019లలో బీజేపీ నేత అజయ్ నిషాద్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈసారి ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మహాగఠబంధన్ నుంచి పోటీ చేసిన రాజ్భూషణ్ చౌదరి ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. బీహార్ మొత్తం ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న మరో నియోజకవర్గం హాజీపూర్. దివంగత దళిత నేత రామ్ విలాస్ పాస్వాన్ కంచుకోట ఇది. ఎస్సీలకు రిజర్వ్ చేసిన ఈ సీట్లో కాంగ్రెస్, జనతాదళ్ 4 సార్లు గెలిచాయి. ఆర్జేడీ, బీజేపీ ఒక్కసారి కూడా ఇక్కడ గెలవలేదు. రామ్ విలాస్ పాస్వాన్ ఇక్కడి నుంచి 8 సార్లు గెలుపొందారు. 2014లో రామ్ విలాస్ పాస్వాన్, 2019లో పశుపతి కుమార్ పారస్ గెలిచారు. ఈసారి ఎస్జేపీ నుంచి చిరాగ్ పాస్వాన్, ఆర్జేడీ నుంచి శివచంద్రరామ్ తలపడనున్నారు. మొత్తంగా ఈసారి బీహార్ ఎన్నికలు వారసులకు కేరాఫ్గా మారాయి. ఐదో విడత ఎన్నికల్లో భాగంగా రేపు 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మహారాష్ట్రలోని కీలకమైన ముంబైతో 13 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఉమ్మడి శివసేనకు పట్టున్న ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఆ పార్టీ చీలిపోవడంతో ఉత్కంఠ నెలకొంది. సిందే తిరుగుబాటును, ధరల పెరుగుదలను, ధారావి ప్రాజెక్టులో ఆదాని ప్రవేశాన్ని ఉద్ధవ్ సేన ప్రశ్నిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే ముంబైతో పాటు ఠానే, కళ్యాణ్ ప్రాంతాల్లో తమ కుటుంబ ప్రభావాన్ని గుర్తు చేస్తున్నారు. తమదే అసలైన శివసేన అని నిరూపించేందుకు పోరాడుతున్నారు. మరోవైపు శివసేన, ఎన్సీపీలను చీల్చిన బీజేపీ కొంత ఇబ్బంది పడుతున్నట్లే కనిపిస్తోంది. ముంబైకి ఉత్తరాన ఉన్న ధులే నియోజకవర్గంలో 2009, 2014, 2019లలో బీజేపీ గెలుపొందింది. ఈసారి బీజేపీ నుంచి సుభాష్ రామ్రావ్, కాంగ్రెస్ తరపున శోభా దినేష్ పోటీ చేస్తున్నారు. వీబీఏ, మజ్లిస్ పోటీలో లేకపోవడంతో రెండు పార్టీల మధ్య ప్రధాన పోరు సాగుతోంది. గుజరాత్ సరిహద్దుల్లో ఉండే డిండౌరీ కూడా ఆయా పార్టీలకు కీలకంగా మారింది. గత 2 ఎన్నికల్లో డిండౌరీలో బీజేపీ పట్టు సాధించింది. ఈసారి బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ భారతీ ప్రవీణ్ పవార్ పోటీ పడుతుండగా ఎన్సీపీ నుంచి భాస్కర్ మురళీధర్ బగారే పోటీ చేస్తున్నారు. దీంతో ఈసారి భారతీ పవార్కు గట్టి పోటీ తప్పదనే మాట వినిపిస్తోంది. గోదావరి తీరాన ఉన్న నాసిక్ కూడా ప్రధానమైంది. 2014, 2019లో శివసేన నేత హేమంత్ గాడ్సే విజయం సాధించారు. ఈసారి శివసేన విడిపోవడం, బీజేపీతో పొత్తు చెదరడంతో రెండు శివసేనల మధ్య పోరు సాగుతోంది. సిందే వర్గం నుంచి హేమంత్ గాడ్సే, ఉద్ధవ్ వర్గం నుంచి రాజ్భావ్ వాజే పోటీ చేస్తున్నారు. కోలి, కొంకణీల అడ్డా భివంటి తెలుగువారు ఎక్కువగా ఉండే సెగ్మెంట్ ఇది. గత 2 ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు గెలిచారు. మరోసారి ఇక్కడి నుంచి కేంద్ర మంత్రి కపిల్ పాటిల్ కమలం తరపున పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ పార్టీ నుంచి సురేష్ మాత్రే బరిలో దిగుతున్నారు.
ముంబై శివార్లలో ఉన్న కళ్యాణ్ కూడా ఇరు పార్టీలకు సవాల్గా మారింది. 2014, 2019లలో ఇక్కడి నుంచి సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే గెలిచారు. హ్యాట్రిక్ సాధించేందుకు మరోసారి బరిలోకి దిగుతున్నారు. ఉద్ధవ్ సేన నుంచి వైశాలి దరేకర్ రాణే పోటీ చేస్తున్నారు. ఆదిత్య ఠాక్రే ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేశారు. దీంతో శ్రీకాంత్ షిండే గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. ముంబైకి పెద్దకగా పిలిచే ఠానేలో 2014, 2019లలో అవిభాజ్య శివసేన గెలిచింది. ఈసారి ఉద్ధవ్ వర్గం నుంచి ఎంపీ రాజన్ విఖారే, సిందే వర్గం నుంచి తరపున నరేష్ గణపత్ మాస్కే పోటీ చేస్తున్నారు. అయితే ఏ సేనకు జనం మద్దతు పలుకుతారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇక మహారాష్ట్రలో అతి కీలకమైన నియోజకవర్గం ఉత్తర ముంబై. 2014, 2019లలో ఇక్కడ కాషాయం జెండా ఎగరేసింది. ఈసారి బీజేపీ తరపున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ నుంచి భూషణ్ పాటిల్ పోటీ చేస్తున్నారు. బాలీవుడ్ పరిశ్రమకు అడ్డాగా ఉన్న వాయువ్య ముంబైలో కూడా గట్టి పోటీ నెలకొంది. గతంలో ప్రముఖ నటుడు సునీల్ దత్ 18 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించారు. 2014, 2019లలో ఉమ్మడి శివసేన ఇక్కడ గెలుపొందింది. ఈసారి ఉద్ధవ్ వర్గం నుంచి అమోల్ కీర్తికర్, సిందే వర్గం నుంచి రవీంద్ర వైకర్ తలపడుతున్నారు. 2014, 2019లలో ఎస్సీ రిజర్వ్డ్ స్థానం దక్షిణ మధ్య ముంబైలో శివసేన గెలుపొందింది. ఈసారి సిందే నుంచి సిట్టింగ్ ఎంపీ రాహుల్ షెవాలే, ఉద్ధవ్ సేన నుంచి అనిల్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. షెవాలే సిట్టింగ్ ఎంపీ కాగా దేశాయ్ రాజ్యసభ సభ్యుడు. ఉద్ధవ్ షిండే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీట్లలో ఇది కూడా ఒకటి. ఇక ఈశాన్య ముంబైలో 2019లో ఇక్కడ నుంచి బీజేపీ గెలుపొందగా ఈసారి కమల నుంచి మిహిర్ చంద్రకాంత్ కోటేక, ఉద్ధవ్ వర్గం నుంచి సంజయ్ దినా పాటిల్ పోటీ చేస్తున్నారు. బీజేపీ శివసేన విడిపోయిన నేపథ్యంలో ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.